సంస్థకి రిజిస్టర్ చేస్తాం. దీన్ని ఎల్ఆర్ఎస్ స్కామ్ అని బీపీఎస్ స్కామ్ స్కీమ్ వచ్చినప్పుడు మాత్రమే మనం వాటిల్ని రిలీజ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే సాక్షాత్తు నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేసి, అంటే ఈ స్కామ్ నిన్న మీరు పేపర్లో చూసి 70 ఫైళ్ళు అని కాదు, యాక్చువల్లీ జరిగింది 70 ఫైళ్ళు కాదు, 200 ఫైళ్ళు. 200 ఫైళ్ళు నెల్లూరు నగరపాలక సంస్థలో ఈ స్కామ్. ఒక్కొక్క ఫైల్కి నాకు తెలిసి 10 నుంచి 12 లక్షల రూపాయలు తీసుకుంది. అంటే 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయలు చేతులు మారి. దీంట్లో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ 4 అధికారులు, నెల్లూరు నగర మేయర్ భర్త జయవర్ధన్ మరియు అతని స్నేహితుడు శివకుమార్, కొంతమంది ఇంజనీర్ అధికారులు, కొంతమంది నెల్లూరు నగరపాలక సంస్థలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు మరియు కొంతమంది కార్పొరేటర్లు అందరూ కలిసి కొంతమంది కాదు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు, అవినీతి, దౌర్జన్యం, ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే సీన్ కట్ చేస్తే దాదాపు 40,000 మెజారిటీ, మొత్తం మోసగాళ్ళు, స్కామ్ చూస్తున్న కార్పొరేటర్లు, లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచే కనిపిస్తున్నారు. ఎవరు ఆ కొంతమంది కార్పొరేటర్లు పేరు తెలుసుకోవాలి. అదేనండి, శ్రీధర్ రెడ్డి గారి మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు అదని ఇదని. ఈరోజు మీరు చెప్పినట్టు సీన్ కట్ చేసే 35,000 మెజారిటీ శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు 67 కోట్లు దొంగ బిల్లు పెట్టుకొని దొరికిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. అదే కాదు, 1.5 సంవత్సరం అంటే 16 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కకు జరిగిన తర్వాత నెల్లూరు నగరపాలక సంస్థలో ఈరోజు 20 కోట్ల స్కామ్, సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి పనికి నగర మేయర్ భర్త మరియు కార్పొరేటర్లు కూడారంటే దీని వెనక ఎవరున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి. నేను నెల్లూరు నగర ఎస్పీ గారిని, అదేవిధంగా కలెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ గారిని కూడా కోరుతా ఉన్నా, కేవలం కార్పొరేటర్లు కాదు, నగర మేయర్ భర్త కాదు, దీంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి హస్తం కూడా ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో నుంచి పోలీసులు, ఎస్పీ గారు విచారించాలి. ఎవరెవరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు, నెల్లూరు నగరపాలక సంస్థలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో పేర్లు కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు. అంటే అనుమానం ఉన్న పేర్లు సార్, మనం మేయర్ గారి భర్త పేరు జయవర్ధన్ ఉంది. అదేవిధంగా 16 మంది కార్పొరేటర్ల పేర్లు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 4 పేర్లు అది విచారణలోకి వస్తుంది. నేను ఒకరి పేరు, ఇప్పుడు నేను విచారణ అధికారి కాదు, నేను విచారణ అధికారి అయితే ఖచ్చితంగా పేర్లతో సహా చెప్తా. నేను విచారణ అధికారి కాదు, మాకు డౌట్ ఉంది. అది ఎవరనేది విచారణ చేస్తే ఎస్పీ గారు తొందరలోనే బయట పెడతాడు. ఆ పేర్లు ఎవరైతే దీంట్లో మెయిన్ సూత్రధారి, పాత్రధారి పేరు చెప్పేసాము. నేను కూడా పేరు చెప్పా, దాంట్లో మొహమాటం లేదు. ఓకే, ఇప్పుడు మేయర్ స్రవంతి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఇన్ఛార్జి కాబోతున్నారు? దానికి సంబంధించి కూడా ఫస్ట్ సార్ మీరు చేసేస్తే అంటున్నారు, చేయాలి కదా. ఫస్ట్ నెల్లూరు నగర మేయర్గా నిజంగా ఇది స్కామ్ జరిగింది, ఐఏఎస్ గారే, ఒక ఐఏఎస్ అధికారి నేరుగా కమిషనర్ గారు ఎస్పీ గారికి రాశారు, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు అదే అరెస్ట్ నెల్లూరు నగర మేయర్ భర్త జయవర్ధన్ గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యతగా వహిస్తూ మేయర్ పదవికి మేయర్ గారు రాజీనామా చేసి తీరాల్సిందే. ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలివిగా వ్యవహరించినట్టే చూడాలి. ఎందుకంటే వీళ్ళు చాలా దూరం మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తామని అధికారం వచ్చిన వారం రోజుల్లోనే రావడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని తిరస్కరించడం, ఇవన్నీ కూడా మంచి జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన గంట తర్వాతే, గెలిచిన తర్వాత చెప్పారు, 4 సంవత్సరాల 11 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎవరిని చేర్చుకోను, నన్ను వదిలి వెళ్ళిపోయినటువంటి 16 మంది కార్పొరేటర్లని 4 సంవత్సరాల 9 నెలలు పని నేను చేర్చుకోను, నా కోసం కష్టం చేసినటువంటి ఈ 16 నెలల్లో అనేక కేసులు పెట్టుకున్నటువంటి మాలాంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి అనేక మంది కార్యకర్తలు మాత్రమే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అధికారాన్ని అనుభవించాలి, వాళ్ళు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప అక్కడ 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి అక్కడ అధికారాన్ని అనుభవించి ఈ విధంగా ఫోర్జరీ సంతకాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ పెత్తనాలు ఇక్కడ కుదరని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు చాలా క్లారిటీగా అనేక మంది ప్రెస్ మీట్లు పెట్టి మేము శ్రీధర్ రెడ్డి దగ్గర క్షమించమని అడిగినా కూడా శ్రీధర్ రెడ్డి గారు చేసుకునే పరిస్థితులు లేరు. మళ్ళీ చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళని ప్రోత్సహించే పనే లేదు.
మొత్తం మీద అయితే